లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అమృత పథకం ద్వారా ఇటిక్యాల చెరువు పునర్జీవన పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు. ఈ కార్యక్రమంలో లక్సెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్మన్ ముత్కూరు రాజేశ్వరి, వెంకటస్వామి గౌడ్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షత వహిస్తున్న విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మన లక్ష్మీపేట మున్సిపల్ చైర్పర్సన్ అంజలి నర్సయ్య గారు, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ రాజేశ్వరి వెంకటస్వామి గారు, స్కూల్ ఏదైతే పనిచేయించే సిబ్బంది మధుకర్ గారు మరియు గంగాధర్ గారు, నేను కనబడలేదు కనీసం ఇప్పుడైతే పూర్తిగా స్వచ్ఛంగా చెప్తున్నా, ఒక రూపాయి పోకుండా మొత్తం పని జరగాలి. మొత్తం తుమ్మ చెట్లు ఎక్కడ మొత్తం అక్కడ తుమ్మ చెట్లు మొత్తం తీసేయండి. మిగతా చెట్లు పనికొచ్చే మనిషికి పనికొచ్చే చెట్లు ఉంటుందంటే గాలి ద్వారా మనకు లాభం చేసే చెట్లు ఉంటుంది. మిగతా సీజన్ వచ్చేసి ఇక్కడ జూమి చెట్లు దాని కింద పక్షులు కూడా బతాయి. అట్లా మొత్తం తీసి క్లీన్ చేసి స్టోన్ పిచ్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా గడ్డి పెట్టండి. మొత్తం గడ్డి పెడితే ఆడితో గడ్డి ఆగితోటి మనం స్టోన్ పిచ్చింగ్ కూడా గడ్డి మిగతా కలవాట రోడ్డు అది మినీ ట్యాంక్ పడి అని చెప్పగానే ట్యాంక్ పడి చూసి ఇక్కడ గతే ఇదే మంచిగా ఎట్లయితే మహాలక్ష్మి రోడ్డు మన చూసి చెప్పడం జరిగింది. పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు దీని కంటిన్యూషన్ అదే. ఈ రెండు కలిపి అది 30 ఫీట్లు ఉండే రోడ్డు 30 ఫీట్లు ఎక్కువ చేస్తాను, 30 ఫీట్లు చేయమని చెప్పిన 30 ఫీట్లు 20 ఫీట్ల రోడ్డు 5 ఫీట్లు డ్రైన్లు గీళ్ళు మొత్తం రూపాయలు చేస్తాం. నన్ను ఎవరేమనుకుని బాధపడలేదు. ఎందుకు బాధపడాలంటే నేను చేసే కార్యక్రమం నా కోసం అయితే కాదు, నేను చేసే కార్యక్రమం వచ్చే 3-4 తరాల పిల్లలు మా కోసం ఇది మాతో మా పెద్దలు మా కోసం ఇది కాపాడిపోయిననే విధంగా చేయాలని ఆలోచన చేస్తున్నారు. వేరే ఆలోచన లేదు. దానికి ఎవరికైనా చిన్న చిన్న ఇబ్బంది జరిగినా నేను చేసేది కూడా ఏం లేదు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆగేది కూడా ఉండదు. ఇటుకాలు కూడా 40 ఫీట్లు పెట్టి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా దాదాపు 70% మంది ముందుకు వచ్చి మేము ఇస్తామని చెప్తారు. అదేవిధంగా మార్కెట్లో కూడా నేను ఫస్ట్ బాధపడ్డాను, కానీ సార్ 80 అయినా మంచిగా ఇచ్చేద్దాం, మళ్ళీ లేట్ చేస్తే సార్ 2.2 వందంటే భయం ఆలోచన వాళ్ళు కూడా వచ్చింది. కాబట్టి తొందరనే కార్యక్రమం చేసి పుష్కరాలు కూడా వచ్చినాయి. పుష్కరాలు కొన్ని వేరే కార్యక్రమం పెట్టినట్టు ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఉత్కూరు నుంచి వెళ్ళి పాత పోలీస్ స్టేషన్కి 80 ఫీట్లు, అటు నుంచి గోదావరి రోడ్ 60 ఫీట్లు 2 కార్యక్రమాలు పెట్టినా. మిగతా బస్ స్టాండ్ పక్కకు ఏదో టైలర్ వేసిన వాళ్ళకు కూడా ఇబ్బంది చెప్తే వాళ్ళకు జాగిస్తా, వాళ్ళకి వేరే టైలర్ చేసుకుని ఏర్పాటు చేస్తా. ఆయన టెంపరీ టైలర్ అంటే స్టీల్ రేకులతో చేసుకున్నాం కాబట్టి వేరే జాగాలో ఫిట్ చేసుకుని ఏర్పాటు చేస్తా. అది ఇస్తే ఆ రోడ్డు తీసుకుపోయి మన చర్చి దగ్గర రోడ్డు కలిపేసి రైట్ నుంచి డైరెక్ట్ పోయి రైట్కి మళ్ళీ పాలకేంద్ర దగ్గర పెట్టి బస్సులు కూడా అట్లా యూసేపు తిరిగేటట్టు చేస్తాం. రోడ్ అయిపోయాక కొన్ని బస్సులు ఇట్లా పోయేటట్టు, మధ్యలో బస్సులు ఇట్లా పోయేటట్టు ఏర్పాటు చేస్తాం, సౌకర్యం చేస్తాం. తప్పకుండా మిగతా ఇవాళ ఇంతకు నేను ఆఫీస్లో చెప్తే నేను చెప్పాను మంచిరాడు అంటే మంచిరాడు కాదు, మంచిరాడు కానీ లక్ష్మీపేటలో నాకు 100% ఇచ్చింది. ఇన్ని రోజులు నాకు గ్రామాలు బాగా గట్టి ఉన్నాయని సంతోషపడదు, కానీ గ్రామాల కన్నా కూడా ఇప్పుడు ఇటుకాల గ్రామమే, మొదల గ్రామం, ఉత్కూరు గ్రామమే వాళ్ళు గట్టి ఉన్నాయి. కానీ వాటికన్నా కూడా ఈసారి లక్ష్మీపేట పట్టణం వాళ్ళు ఒక్కటే ఒక పూట వచ్చిన దానికి 7 వార్డు ఉంటే 7 వార్డు గెలిపించి 100% రిజల్ట్ లక్ష్మీపేట పట్టణం వాళ్ళు ఇచ్చారు. కాబట్టి తప్పకుండా వాళ్ళ జీవితకాలం రుణకుంటా. ఎంత చేసినా తక్కువ, ఇక్కడ ఇంకెంత చేసినా తక్కువ. అక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ మొదలైతే ఇటుకాల నుంచి ఈనాడు పక్క ఆఫీస్కి రోడ్ వెళ్తుంది. తర్వాత అంకపల్లికి ఉన్నది, తర్వాత పోతపల్లి ఉన్నట్టు పోతపల్లి పోతే ఆడ మళ్ళీ ఊళ్ళో చేస్తాం. ఇంకా సమయం ఉన్నది. నాకున్న ఆలోచన ప్రకారం ఈ వర్షాకాలం కాక వచ్చే వర్షాకాలం నాటికి నియోజకవర్గంలో రోడ్లు కానీ అంటే ప్రతి ఊరు ఏ ఊరు పట్టణం కానీ ఎక్కడైనా ఉంటుంది, ప్రతి దగ్గర రోడ్లు, డ్రైన్స్, మంచినీటి వసతి, కరెంటు
ఈ 4 మాత్రం 100% చేస్తారని నమ్మకం చేస్తారు. ఆ టైం కూడా లేదు కదా, రోజు ఆలోచన గొప్ప టైం కూడా లేదు. ఈ వర్షాకాలం కూడా ఈ వర్షాకాలం కూడా చేస్తున్నాం. ఎంత వీలైతే ఇప్పుడైతే క్లీనింగ్ మేము చేస్తున్నాం. చేసిన తర్వాత మళ్ళీ అసలు మొత్తం పనులను ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ టేకప్ చేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ ఒక్కదినంతో అయ్యే పని కాదు, ఇది చేసుకుంటే పోతుంది. ఇది ఫస్ట్ ఏంటంటే ఒకసారి చెత్త జమ అయిందంతా ఒకసారి తీసేస్తే తర్వాత చేయడం అలకై దానితో చేస్తాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలో నాకు శత్రువు కూడా బాగానే మంది తిట్టుకుంటూ ఉన్నాను. సరే తిట్టుకున్న బాధ లేదు, ఇప్పుడు ఇద్దరు తిట్టకంతే 20 మంది తిట్టకంతే తేడేం లేదు. సరే తిట్టుకున్నాడు కూడా లాస్ట్కు అంత అయిపోయినాక అంత ఆలయం ఇప్పుడు మార్కెట్లో మంచిగా మార్కెట్లో బాగా తిట్టాను. అందరికి బాగా అంటారు మంచిగా మొత్తం గిరాకీ పెరిగింది. మొత్తం అంతకుముందున్న గిరాకీ వ్యాపారం మీద నేను ఇది లెక్కలు గాలి లెక్క చెప్పడం లేదు. ఆ మార్కెట్ లెక్కలు ఒక 50 షాపుల డ్రెస్ దగ్గర పెట్టుకొని జిఎస్టీ డీటెయిల్ తీసినాడు. ఆ రోడ్ వైడనింగ్ చేయకముందు సేల్స్, రోడ్ వైడనింగ్ అయినాక సేల్స్ తక్కువ 30%, ఎక్కువ 70% సేల్స్ పెరిగింది. ఈ రోడ్డు వైడనింగ్ చేయడంతో మన వచ్చి ఎవరైతే కొనుగోలుదారులు వస్తారో వాళ్ళకి కొంచెం వెసులుబాటు నమ్మకం మంచిగా ఉంది. నిలబడచ్చు, ఇటు సైకిల్ పెట్టుకోవచ్చు, ఇటు స్కూటర్ పెట్టుకోవచ్చు, బండి పెట్టుకోవచ్చు, డైరెక్ట్ అనుకోవచ్చు. ఇప్పుడున్న గల్లీలలో ఏంటంటే బండి పెడితే కిలోమీటర్ పోవాలి కొనుక్కోవాలి. దాంతో అందరూ మెయిన్ రోడ్కి వస్తారు. సో ఇప్పుడు మహాలక్ష్మి వాడ అట్లా అయిందనుకోండి, ఎవ్వరు అట్టుకోరు కాబట్టి ఎక్కడో రకం చెప్తారు. అవన్నీ ప్రతి దగ్గర జరగాల్సిందే. మొదటి మహాలక్ష్మి వాడ దీనికి ప్యారలల్గా ఇంకోటి ఉన్నది లోపల ఇంక పక్క రోడ్ దీనికి ప్యారల్గా మహాలక్ష్మి వాడ నుంచి డైరెక్ట్ మళ్ళీ ఆ రోడ్లో నాకు పూర్తి అవగాహన లేదు. మొత్తం రోడ్లో అవగాహన లేదు నాకు. తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి చేసేది. ఎందుకంటే వచ్చే 3-4 కార్లు వస్తే మా ఇంటికి పోతే మా అమెరికా వైపు కారు పోకుంటాడు. హైదరాబాద్కి కారు తీసుకొని వస్తే మా ఇంటి దాకా కారు పోతే నిలబెట్టాలి, కారు పెట్టే పరిస్థితి కాకుండా కారు ఇంటి దాకా వచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నది. ఇది ముందు తరాల కోసం చేసేది. నీళ్ళు కాపాడుకోవాలి. మనకు ప్రకృతి ఇచ్చిన ఆస్తి నీళ్లు, గాలి మనం చేసేది పొల్యూషన్ ఎంత తక్కువ అయితే అంత మంచిది. నీళ్ళని కాపాడాలి. ఈ రోడ్లు 30 సంవత్సరాల తర్వాత వెడల్పు కావాలి కానీ 30 సంవత్సరాలు మొత్తం పుచ్చుకపోయి ఆఖరి పరిస్థితి. నేను మహాలక్ష్మి చూసాను. నా కారు ఎదురు వస్తే రాదుగా అటన్న వాళ్ళకు నేను వాళ్ళ ముందు వాళ్ళకి కూడా చిన్న ఇబ్బందులు ఉంటే కొందరు బాధపడతారు. కానీ ఒకసారి అయిపోయిన తర్వాత వాళ్ళే సంతోషపడతారు. మొత్తం రోడ్ అయిన తర్వాత తప్పకుండా. అది యాదృచ్ఛికం ఏమైందంటే నా మంచిర్యాలనేమో మొన్ననే 2 days బ్యాక్ 3 days బ్యాక్ ఆ రోడ్లో పని మొదలు పెట్టింది. శాంక్షన్ అయింది, పని మొదలు పెట్టింది. ఇక్కడ గీతలు పెట్టింది, అక్కడ మొదలైంది, ఇక్కడ గీతలు అయింది. ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి. విధంగా సంక్షేమ పథకాలు అక్కడ ఎక్కడ ఏ రకం ఇబ్బంది లేకుండా ఎవరైతే